నమస్కారం. ఈ వాలుజడ ఒక్కటి చాలు మా అబ్బాయిని కట్టిపడేసి బంధించేసేయడానికి, సరదాగా అంది శోభన మేనత్త వనజ. ఆ మాట కిలకిలా నవ్వేశారు అక్కడే ఉన్న శోభన పిన్నిలిద్దరు. ముగ్గురి వైపు కొరకరా చూసింది శోభన. ఈ కొరకరలు రుసరుసలు అన్నీ మా దగ్గరే, అక్కడికి వెళ్ళాకన్నీ ముసిముసి నవ్వులే, సొగసులు నయగారాలే అంది వనజ మళ్ళీ. వనజకిద్దరూ ఆడపిల్లలే. ఒక అబ్బాయి గాని ఉండుంటే శోభన వేరే వాళ్ళకిచ్చి చేయనిద్దునా అంటుంటుంది. మళ్ళీ అంతలోనే, ఆ వచ్చే అబ్బాయే మా అబ్బాయి, పెళ్ళయ్యాక నీ సంగతి ఉంటుందిలేవే కోడలి పిల్ల, నీ అల్లరికి పగ్గాలేసేవాడే వస్తాడు, అక్కడితో నీ ఆట కట్టు, నేనే చూస్తాను, పనిగట్టుకుని ఒక అడుగ్గాయి కుర్రాన్ని, మెత్తగా ఉంటే నువ్వు మడత పెట్టేస్తావు కదా అనేది. ఆ మాటలకి ఇంట్లో వాళ్ళందరూ నవ్వేశారు. శోభన మూతి 3 వంకర్లు తిప్పుకుని జడ గిరిగిరా తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయేది. ఇప్పుడు శోభనకి పెళ్ళైపోయింది. ఈరోజు ఆమె మొదటి రాత్రి. శోభనం గది అలంకరణ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయో చూద్దామని శోభన రూమ్లోకి వచ్చింది. అక్కడ అద్దం ముందు నిలబడి తన అందాన్ని తనివితీరా చూసుకుంది. తాను చూసుకునే కొద్దీ ఆమెకు విసుగ్గా అనిపించింది. మల్లెమాల చుట్టిన పొడవైన జడ, ఒళ్ళంతా చుట్టేసినట్లున్న చీర, ఇవన్నీ ఆమెను డిసప్పాయింట్ చేస్తున్నాయి. నడుమును దాటుండే పొడవైన ఆమె జడ కూడా ఆమెకు అంతగా నచ్చదు. చిన్న జుట్టుంటే బాగుంటుందేమో అనుకుంటుంటుంది అప్పుడప్పుడు. అది సరే అనుకుంటే కొంచెం కూడా కంఫర్ట్ లేకుండా ఒళ్ళంతా చుట్టేసిన ఈ చీర ఒకటి. చెబితే వినరు వీళ్ళు. ఈ పట్టు చీర ఏంటి, ఈ నగలేంటి, ఈ పువ్వులు జడలేంటి, అసలు ఏమాత్రమైనా తేలిగ్గా ఉన్నాయా? కంఫర్ట్ చూడరా వీళ్ళు. సంప్రదాయం అంటే ఇదేనా? నాకు ఇలా షోకేసులో బొమ్మలాగా చీర చుట్టేయడమేనా? ఇలా అనుకోగానే ఒక్కసారిగా చిరాకు కనిపించింది శోభనకి. నేను అనుకున్నదేంటి, ఇప్పుడు జరుగుతున్నదేంటి అనుకుంటూ తల్లికి కాల్ చేసి, అమ్మా ఒకసారి నా దగ్గరకు రా అంది. పూజ ఏర్పాట్లలో బిజీగా ఉన్న లక్ష్మి ఆ పనులు వేరే వాళ్ళకి అప్పచెప్పి కూతురు గదిలోకి వచ్చింది. ఏంటబ్బా ఇప్పుడు పిలిచింది అని టెన్షన్ పడుతూ. అమ్మా ఏంటమ్మా ఈ అలంకరణ, నా కంఫర్ట్ చూడరా మీరు అని విసుగ్గా అడిగింది. అది కాదమ్మా, ఇప్పుడు మీ భార్యాభర్తలతో పూజ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ పట్టుచీర మార్చుకుని సింపుల్ సారీ కట్టుకుందువు గాని అంది లక్ష్మి. వాళ్ళు హాల్లోకి వచ్చేటప్పటికి అంతా సిద్ధంగా ఉండడంతో పూజ మొదలైంది. ఆ కార్యక్రమం తర్వాత పట్టుచీర మార్చి శోభనకి వేరే వైట్ శారీ కట్టారు. ఆ చీర చాలా లైట్గా సింపుల్గా ఉంది. శోభనకు చాలా చిరాగ్గా ఉంది. తనకు సౌకర్యంగా ఉండే డ్రెస్సులు వేసుకొని ఇవ్వకుండా ఏంటిది వీళ్ళంతా తన స్వేచ్ఛను హరిస్తున్నారు అంటూ ఆమెకు కాస్త కోపం కూడా వచ్చింది. నిజానికి శోభన ఫస్ట్ నైట్లో వసంత ముందు చాలా ఇంప్రెసివ్గా కనపడాలని వేరే డ్రెస్ షాపింగ్ చేసి పెట్టుకుంది. సెల్ఫ్ ఎంబ్రాయిడరీతో వైట్ ట్రాన్స్పరెంట్ నైట్ గౌన్ వేసుకుని వసంత ముందు దేవకన్యలా మెరిసిపోవాలని ఎన్నో కళ్ళకంది. పూజ తంతు ముగిసి వధూవరులను గదిలోకి పంపే సమయం దగ్గర పడసాగింది. అక్కడే నిలబడున్న తన కజిన్ స్వప్నను చూడగానే శోభన కళ్ళు మెరిశాయి. స్వప్న శోభని పెదనాన్న కూతురు, 3 నెలల క్రితం పెళ్ళయింది. శోభన డ్రెస్ తీసుకున్న విషయం స్వప్నకి తెలుసు కాబట్టి స్వప్న ఏదో ఒక ఉపాయం చెప్తుందని ఆశపడింది శోభన. కానీ ఇక గౌన్ సంగతి మర్చిపోవే, ఇక్కడ చూస్తే ఇంతమంది ఉన్నారు, అందరి ముందు గౌన్ వేసుకోవడం వీలవ్వదు అని శోభన చెవిలో గుసగుసగా అంది స్వప్న. స్వప్న మాటలు విన్న శోభన నిరుత్సాహపడిపోయింది. అయితే వెంటనే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. అది వెంటనే అమలు చేయాలనుకుంది. వెంటనే నిరుత్సాహం అంతా పోయి మొహంలో కొత్త పెళ్లి కూతురు కళ తిరిగి వచ్చేసింది. ఏం చేయాలో స్వప్న చెవిలో చెప్పేసింది. బాబోయ్ అన్నట్లుగా చూసింది స్వప్న. కళ్ళతోనే అభ్యర్థించింది శోభన. సరే అని తలూపింది స్వప్న. వెండి గ్లాసులో మధువు కలిపిన తెల్లని పాలు వధూవరుల మధ్యలో మత్తెక్కి మధురోహలు రేపడానికి నేను రెడీ అంటూ శోభన చేతిలో చేరిపోయాయి. గదివైపు అడుగులు వేయబోయిన శోభన్ని ఎవరూ చూడకుండా చేపట్టుకుని ఆపింది వనజ. పెళ్లి వేడుకలన్నింటిలోనూ నెమ్మదిగా తలదించుకుని ఉండాలని చెప్పాను, మర్చిపోయావా అని గుర్తు చేసింది. దాంతో నాలుగు ఖర్చుకుని అక్కడే నిలబడి కాస్త తల కిందకు దించుకుంది. శోభన మొదటి నుంచి ఫాస్ట్గా ఉంటుంది. ఆడపిల్లవి అలా కబడ్డీ కోతుకొమ్మచ్చులు ఏంటే, కాస్త అనుకోలేకపోతే నేను ఇలా పెంచినందుకు మమ్మల్ని అంటారనేది వాళ్ళ నానమ్మ. ఆడవారి నవ్వులతో కేరింతలతో అక్కడంతా సందడి సందడిగా ఉంది. 4 ముత్తైదువులు నడిపిస్తుండగా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తోంది శోభన.
ఆమె కోసం వసంత్ గదిలో ఎదురు చూస్తున్న విషయం గుర్తురాగానే గుండె చల్లుమంది. కొద్దిగా తడబాటు కలిగింది. కానీ గదిలోకి వెళ్ళిన వెంటనే తను చేయవలసిన పని గుర్తొచ్చి నిదానించుకుంది. పాలరాతి శిల్పంలా ఎదురుగా నిలబడున్న శోభన్ని చూసి వసంత్ బెడ్ మీద కూర్చున్నవాడల్లా లేచి నిలబడ్డాడు. చిరునవ్వుతో హాయ్ అన్నాడు. అతని పలకరింపుకి ఆమెలో ఉన్న కాస్త బెరుకు పోయింది. శోభన కూడా చిరునవ్వు నవ్వి పాల గ్లాస్ అక్కడున్న టీపై మీద పెట్టింది. జస్ట్ ఏ మినిట్ అని వసంతతో చెప్పి డ్రెస్సింగ్ గదిలోకి వెళ్ళింది శోభన. వసంత్కి ఏం అర్థం కాక శోభన రాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. అందమైన ఆమె అంబుసంపులను అన్నుకున్న చీరను మార్చుకుని తెల్లటి గౌన్లో మెరిసిపోతూ రాజహంసలా వసంత్ కళ్ళ ముందు నిలిచింది శోభన. ఆశ్చర్యపోయాడు వసంత్. పాల గ్లాస్ అతనికి అందించింది. మధురమైన పాలతో పాటు మరెన్నో మధురమైన అనుభూతులను పంచుకున్నారు. అపురూపమైన క్షణాలను ఆనందమయం చేసుకున్నారు. మురిపాలతో ముచ్చట్లతో తొలి రాత్రిని జీవితంలోనే మధురమైన రాత్రిగా మలుచుకున్నారు. సరదాల సయ్యాట్లు ఇద్దరూ ఆడారు. ఆటలో ఇద్దరూ గెలిచారు. కొత్త జంట కొత్త కాపురం మొదలుపెట్టారు. కొత్త కాపురం పెట్టినప్పుడు శోభన తల్లిదండ్రులు వచ్చి 4 రోజులుండి కొత్తింటికి కావాల్సిన ఏర్పాట్లు చేసి వెళ్ళారు. శని ఆదివారాలు 2 రోజుల సెలవులను ఒకరోజు షాపింగ్కి, ఒకరోజు ఇంట్లో స్పెండ్ చేయడానికి కేటాయించుకునేవారు. శోభన తనకు కావాల్సిన డ్రెస్లన్నీ తనే సెలెక్ట్ చేసుకునేది. వసంత్కి కూడా షాపింగ్లో సలహాలు ఇస్తూ హెల్ప్ చేసేది. వసంత్ ఒకరోజు సాయంత్రం తెల్లటి లాల్చీ పైజామా వేసుకుంటే చాలా నవ్వొచ్చింది శోభనకి. నవ్వు ఆపుకోవడం కోసం ఆమె చేసే ప్రయత్నం వసంత్ కంట పడినే పడింది. కానీ ఎందుకన్నది అతనికి అర్థం కాలేదు. శోభన్ ఆ మాటే అడిగాడు. నీ డ్రెస్ చూసి షర్ట్స్ 3x4 వేసుకునే నిన్ను ఈ డ్రెస్లో చూస్తే నవ్వు రాదా మరి అంది శోభన. అదే ఎందుకని అడుగుతున్నాను అన్నాడు నిజంగానే అర్థం కాక. మనం బెడ్రూమ్లోకి వెళ్తున్నామా లేకపోతే ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్కి వెళ్తున్నామా అంది ఇంకా అలా నవ్వుతూనే. ఏం సమాధానం చెప్పాలనిపించలేదు వసంత్కి. అతని వైపు ఒకసారి చూసుకుని శోభన డ్రెస్ వైపు చూశాడు. మోకాళ్ళ వరకు ఉన్న రెడ్ కలర్ గౌన్ వేసుకుని బొమ్మలా అందంగా ఉంది. తన భావాలకు శోభన భావాలకు అసలు పొంతం లేదనిపించింది వసంత్కి. కృత్రిమమైన మేకప్తో ఇప్పుడు మోడర్న్ డ్రెస్లే వేసుకుంటూ గాజు అద్దాల షోకేస్లో ఉండే అందమైన బొమ్మలా ఉందామె. పెళ్లి చూపులకు ముందు శోభన ఫోటోలు వసంత్కి పంపారు. ఆ 3 ఫోటోలోనూ శోభన చక్కగా చీర కట్టుకునుంది. పెళ్లి చూపుల్లో ఆమెను చూసి వసంత్ని తాను మర్చిపోయాడు. చిలకపచ్చ రంగు చీర కట్టుకుని జడలో సన్నజాజిమాలు పెట్టుకుని చిరునవ్వుతో అతని మనసును దోచుకుంది. ఆమె రూపం వేషధారణ మనసుకు హాయి కలిగించాయి. వసంత్ ఆమెతో ఏకాంతంగా మాట్లాడినప్పుడు ఆమె బిడియపడుతుందేమో అని అనుకున్నాడు. కానీ ఫ్రెండ్లీగానే మాట్లాడింది. పెళ్ళయ్య కుటుంబ సభ్యులందరితో కలిసిపోతుందిలే అని సంతోషపడ్డాడు. కానీ మొదటి రాత్రి ఆమెను ఏ రూపంలో అయితే ఊహించుకున్నాడో అందుకు భిన్నంగా ప్రత్యక్షమైంది తను. అయినా అప్పుడు కూడా వసంత్ హ్యాపీగానే శోభను రిసీవ్ చేసుకున్నాడు. ఎందుకంటే తనలాగే ఆమెకు కూడా కళ్ళు ఊహలు ఉంటాయని వాటిని మనస్ఫూర్తిగా గౌరవించాలని అనుకున్నాడు. కానీ శోభన పెళ్ళయ్యాక ఎప్పుడూ చీర కట్టుకోలేదు. ప్రతిరోజు చీరలే కట్టుకోవాలని అతని ఉద్దేశం కాదు. కానీ అప్పుడప్పుడు కట్టుకుంటే చూడాలని అతని కోరిక. అతను ముచ్చట తీర్చడానికైనా ఆమె ఎప్పుడైనా కట్టుకుంటుందేమో అని పెళ్ళైన 3 నెలల నుంచి ఎదురు చూస్తున్నాడు. నేను మనసులో అనుకుంటే శోభనకి ఎలా తెలుస్తుంది అనుకుని, శోభన మన పెళ్లి చూపుల రోజు నువ్వు లైట్ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నావు అది అంటూ ఇంకా ఏదో చెప్పబోతుండగా శోభన మధ్యలోనే ఆపి ఆ చీర మా అత్తయ్య పట్టుబట్టి కట్టింది. నేను అనార్కలి డ్రెస్ కానీ గాగ్రా కానీ వేసుకుంటానంటే తను ఒప్పుకోలేదు అంది నవ్వుతూ. బాగా మోటుగా పల్లెటూరు అమ్మాయిలా కనిపించానా అని అడిగింది. లేదు లేదు, ఆ చీరలో చాలా బాగున్నావు అన్నాడు వెంటనే. అతని మనసులోని కోరిక ఆమెకు అర్థమవ్వాలని తపన పడుతూ. శోభన, అమూల్యమైన నిధి లాంటి నీ సౌందర్యం అంతా తనలో దాచుకుని ఉంపులు సొంపులను దాచాలని ప్రయత్నిస్తూ దాచలేకపోతూ భార్యాభర్తల సరస్సల్లాపాల సయ్యాటలో చీరకి ఎంత ప్రత్యేకత ఉందో నీకు అర్థం కావట్లేదు. శారీ కట్టుకునే అలవాటు నీకు తక్కువే, కానీ మోడర్న్ డ్రెస్లోనే నువ్వు అందంగా ఉంటావని, శారీ కట్టుకుంటే నాకు నచ్చవని అనుకుంటున్నావు కదూ. నా మనసుకు నచ్చినట్లు అలంకరించుకొని నా కోసం ఒక రేయిని మధురమైన మరపురాని రేయిగా మార్చవా అని తన మనసులో అనుకున్నాడు వసంత్. శోభన్ని ఏ విషయంలోనూ ఫోర్స్ చేయడం వసంత్కి ఇష్టం లేదు.
అలా అని అతను కోరుకున్న అవకాశం వస్తే వదలాలని కూడా అనుకోవట్లేదు. అయితే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు వసంత్కి. వసంత్, ఈరోజు ఈవినింగ్ నా ఫ్రెండ్ సుష్మా రిసెప్షన్. పెళ్ళి రాజమండ్రిలో జరిగింది కాబట్టి మనకు వెళ్ళడానికి వీలు పడలేదు. పెళ్లి కొడుకుది హైదరాబాద్ కాబట్టి రిసెప్షన్ ఇక్కడే పెట్టారు అంది శోభన. షూర్ డియర్, వెళ్దాం అన్నాడు వసంత్. తొలి రేయి నుండి ఎదురు చూస్తున్న గడియలు ఆ రోజు ఎదురవుతాయని వసంత్ ఊహించలేదు. కండ్రెప్పలు వేయడం కూడా మర్చిపోయి శోభను చూస్తూ ఉండిపోయాడు. నెమలి పింఛాన్ని చీరగా నేసారేమో అన్నంత అందంగా ఉంది శోభన కట్టుకున్న శారీ. కోరికల సెగల కాజ్యం పూసేలా ఎర్రటి బ్లౌజ్, జర్దోసి పూల డిజైన్తో. వసంత్ తదేకంగా చూడడం చూసి ఏంటి అన్నట్టుగా కళ్ళెగరేసింది. వసంత్ కూడా ఆమె కళ్ళతోనే సమాధానం చెప్పాడు. కన్ను కొట్టి అల్లరిగా నవ్వింది శోభన. ఇప్పుడేమీ వీలవదులేండి అన్న భావన ఆమెలో. అది అర్థమై వెళ్ళొచ్చాక చెప్తాను పని అన్నట్లుగా చూపుడు వేలుతో సైగ చేశాడు వసంత్. గుండె చల్లుమంది శోభనికి. వెళ్ళొచ్చాక ఏం చేస్తాడు, నా పని చెప్పడం అంటే ఏంటి అనుకోగానే ఏదో తీయని భావన ఆమెలో. రిసెప్షన్ హాల్లో అడుగుపెట్టే లోపే అతని చేతి వేళ్ళు ఆకాశంలో చంద్రవంకలా కనిపిస్తున్న ఆమె నడుము వంపుని తాకినట్లుగా తాకి గిలిగింతలు పెట్టాయి. శోభన అతని వంక చూడగానే ఏమీ చెయ్యని వాడిలా చూసి చూడనట్లు ఉండిపోయాడు. మళ్ళీ అతని చేతి స్పర్శ కోసం ఆమె నడుము వంపు ఎంతగానో ఎదురు చూడడం మొదలుపెట్టింది. రిసెప్షన్లో వసంత్ తన వైపు చాలాసార్లు చూడడం గమనించి గర్వంగా నవ్వుకుంది శోభన. మీ హస్బెండ్ నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండడనుకుంటాను అని ఒక ఫ్రెండ్ అంటే, నీ హబ్బీ నీకు సైట్ కొడుతున్నాడే అని నవ్వింది మరొక ఫ్రెండ్. శోభనకి వసంత్ ప్రవర్తన థ్రిల్లింగ్గా ఉంది. ఏంటి రోజు కొత్తగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంది, కానీ ఎందుకు ఆమెకు అర్థం కాలేదు. ఇంటికి వెళ్ళగానే శోభన ఆమె పెట్టుకున్న ఆర్నమెంట్స్ తీయసాగింది. వసంత్ మనసులో ఒక ఆలోచన కలిగింది. ఆమెకు వాటిని తీసే అవకాశం ఇవ్వకూడదనుకుని ఆమెను సమీపించాడు. తెల్లగా మెరుస్తున్న ఆమె నడుమును 2 చేతులతో చుట్టేశాడు. ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుని ఆమె నాభి మీద ముద్దు పెట్టుకున్నాడు. అతను మరింతగా దగ్గర హత్తుకుంది శోభన. ఆమె నడుము వంపుల్లో ముఖం దాచుకుని అక్కడ కూడా ముద్దులు పెట్టాడు. అతని పెదవుల స్పర్శ ఆమెను పులకరింపచేసింది. విరిదానవుల అతని చేతుల్లో వంగిపోయింది శోభన. మెల్లగా పైకి కదులుతూ ఆమె పెదాలను ముద్దాడాడు. బయటను పెదవులతో తొలగించాడు. ప్రస్ఫుటమవుతున్న ఆమె యథాందాలపై అతని కనుస్పర్శ ఆమెను వివసరాన్ని చేస్తోంది. అతను చేస్తున్న ప్రతి చర్య ఆమె కొత్త మధురానుభూతులను అందిస్తుంటే దాన్ని ఆస్వాదిస్తూ శోభన కూడా ఆమెకు తెలియకుండానే అతని చర్యలకి ప్రతిచర్యలు చేస్తోంది. రేయి కరగసాగింది. మొట్టమొదటిసారిగా ఇద్దరిలోనూ అనిర్వచనీయమైన ఆనందం. శోభనకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఆ రోజు అతనిలో కొత్త వసంతిని చూసింది. పెరిగిన అతని ధృతి, అతని కోరిక ఉధృతి చూసి ఇన్నాళ్ళు ఎక్కడ దాచుకున్నావు అంది ప్రేమార్తితో. అతను ఆమెను గట్టిగా హృదయాన్ని హత్తుకుంటూ నీ చీరమడతల్లో చిక్కుకుని ఉండిపోయింది అంటూ గులాబీ రెక్కల్లాంటి ఆమె పెదవులను వేలితో రాస్తూ నవ్వాడు వసంత్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.